డి సినిమాస్ ఆ బ్యానర్ మీద నరేష్ గారు, మల్లిక్ గారు డైరెక్టర్గా నరసింహనంది గారికి ఇచ్చారు. నరసింహనంది గారు ఆయన డైరెక్టర్గా వీళ్ళని ఆర్టిస్ట్గా వేషాలు ఇచ్చారు. వీళ్ళు ప్రొడ్యూసర్గా డబ్బులు ఇచ్చారు, ఆయన ఏమో వేషాలు ఇచ్చారు. సో ఒకరికొకరు క్విట్ ప్రోకో చేసుకున్నారు. నరసింహనంది 1940లో ఒక గ్రామం. ఆ రోజుల్లో నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు రావటం అంటే ఎంతో కష్టమైన పరిస్థితి. నేను ఇండియన్ పనోరమా జ్యూరీకి వెళ్తే నాకు బిఫోర్ ఒక 8 years అసలు తెలుగు సినిమానే రాలా. అప్పటికే మన తెలుగు వాళ్ళు ఇద్దరు, అప్పుడు గొన్నం గంగరాజు గారు అలాగే శాస్త్రి గారు ఇద్దరు తెలుగు జ్యూరీ మెంబర్స్ అటెండ్ అయినా కూడా తెలుగు సినిమా రాలా. ఆ రోజుల్లో తెలుగు సినిమా రావటం అంటే ఎంతో కష్టం. అలాంటి కష్టమైన టైంలో ఈయనకి 1940లో గ్రామం నేషనల్ అవార్డు వచ్చింది. ఈయన అప్పట్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్ కూడా కాదు, కానీ ఒక నేషనల్ అవార్డు వచ్చిందని అప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ టీవీ యాడ్స్ చేసేటప్పుడు ఈయనకి ఫ్రీగా 4 lakhs rupees యాడ్స్ ఫ్రీగా. ఎందుకంటే ఆయన చేసిన గుర్తింపు ఒక భారతదేశంలో గుర్తింపు కలిగినట్టుగా ఒక తెలుగువాడు ఒక తెలుగు సినిమా ఇంత పవర్ఫుల్గా ఇంత సెన్సిటివ్ సినిమా చేశాడని చెప్పి ఇవ్వటం జరిగింది. అలాంటి నరసింహనంది గారు ఇవాళ ఇంతమందిని పరిచయం చేసి ఇదంతా చేస్తున్నారంటే డెఫినెట్గా ఇవాళ ఈయన పరిచయం చేసిన వాళ్ళు ఎక్కడికో ఎదిగిపోతారు, దాంట్లో డౌట్ లేదు. ప్లస్ ఇప్పుడు చూస్తా అంటే ఇప్పుడు మనం ఏదో 2025 ఫంక్షన్కి వచ్చారా లేకపోతే 1940లో ఫంక్షన్కి వచ్చారో నాకు అర్థం కాల. ఎందుకంటే ఎవరికాళ్ళు డైరెక్టర్ని ఏమో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, ప్రొడ్యూసర్స్ ఏమో ఓనర్స్ ఆఫ్ ది షిప్ అంటాం. వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు కాళ్ళకు దండాలు పెట్టుకుంటున్నారు, అందరూ కాళ్ళకు దండాలు పెట్టుకుంటున్నారు. ఏంటి ఇంత పర్ఫెక్ట్ ఉందా ఏంటి అంటే, ఒకవేళ ఇది ఏదైనా ఎల్వి ప్రసాద్ గారు ఆ కాలంలో ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీ రామారావు పరిచయం చేసిన రోజులు గుర్తుకొచ్చి జరుగుతున్నాయ్యా, లేకపోతే ఇప్పుడు ఇది నిజంగానే జరుగుతుందని నాకే అర్థం కాల. సో డెఫినెట్గా ఇంత వినయంగా కాళ్ళకు దండాలు పెట్టుకుని ఇంత సిన్సియర్గా ఎవరికైనా ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి పడిపోవటం ఉండదు, ఇప్పుడు భూమి మీద నిలబడే ఉంటారో వాళ్ళు పైకి ఎదగటమే ఉంటుంది. ఆకాశంలో చూసినోడే కిందకి పాతాళంలోకి వెళ్ళిపోవటం ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళందరికీ గ్యారంటీ ఫ్యూచర్ ఉంటుంది. ఇక మా సముద్ర గారు వచ్చి దీవించాడంటే డెఫినెట్గా అతని సెంటిమెంట్ అద్భుతంగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఇక పృథ్వీ గారు సరే, ఆయన ఎప్పుడో మనం చూస్తున్నాం 30 years ఇండస్ట్రీ, ఇంకా ఇప్పుడు 30 అంటే 36 అనమన్నాను, నేనైతే గట్టిగా 40 years అంట. సో ఆయన ఇక్కడ ఆర్టిస్ట్గా కాకుండా గెస్ట్గా వచ్చారంటే ఆయన నేను చాలా సినిమాల ఫంక్షన్లకి నేను ఆయన కలిపి వెళ్ళాం, కానీ ఏ రోజున ఏ సినిమా కూడా ఇది బాగుంది అని ఆయన ఎప్పుడు చెప్పలా. ఫస్ట్ టైం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాడు ఆయన. ప్లస్ ఆయన లెగ్ కూడా మామూలు లెగ్ కాదు. 2019లో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు 19 నుంచి 24 వస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో కళకళలాడిపోతూ సువర్ణాధ్యాయం సృష్టించే రోజుల్లో ఈయన కాదు చంద్రబాబు నాయుడు గారు రారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నారు. డమాల్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత 2024కి లేదు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, కూటమి ప్రభుత్వం వస్తుంది, జనసేన అన్నారు అంతే. అందుకని కొంచెం మీ నోరు జాగ్రత్త సార్. అది ఎందుకంటే మీ నోరు ఆ రోజున 19లో ఇచ్చిన నోరు దెబ్బ ఆంధ్రప్రదేశ్ 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కష్టపడుతున్నారు, అందుకని కొంచెం జాగ్రత్త సార్, ఓకేనా? ఇప్పుడు ఇది గ్యారంటీ సూపర్ హిట్ అంటున్నారు, ఇది అయిపోద్ది. సో వీళ్ళందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉండి వీళ్ళందరూ అటు ఆర్టిస్టులుగా టెక్నీషియన్స్గా వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాను, అందరూ చాలా వినయంగా విక్రమ్ గాడించి మొత్తం అందరూ ఆడ మగ ఇంతమంది కూడా ఇంత వినయంగా ఉన్నారు. వీళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎంత పైకి ఎదిగినా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొంచెం ఎదిగేం కదా అని కళ్ళు పైకి వస్తే పైకి వెళ్ళిపోతాం. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మూవీని విష్ చేశారు, బ్లెస్ చేశారు, చాలా చక్కగా మాట్లాడారు.